హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము సోషల్ స్టడీస్ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ 30 జూన్ 2025 షిఫ్ట్ 1 టెట్ పేపర్ है టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ అండ్ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్. ఇది తెలంగాణ పేపర్ అండి, టీజీ టెట్. అయితే దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, ఆన్సర్ షీట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాము. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. అయితే చూడండి, క్వశ్చన్ మొత్తము 1 నుంచి 150 ఉంటుందండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 టోటల్, అయినా. సో చూద్దాము ఏ విధంగా క్వశ్చన్ మనకు అడిగారు. ఫస్ట్ వచ్చేసి మనకు సిడిపి అండి, అయినా, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాగాగికి సిడిపి మొత్తము ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు సిడిపి ఉంటుందండి. చూద్దాము ఏ విధంగా క్వశ్చన్ మనకు అడిగారు అనేది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పిల్లలందరిలో భాషా వికాసం అనేది ముద్దు పలుకులతో ప్రారంభమవుతుందనేది ఈ పెరుగుదల మరియు వికాస సూత్రం యొక్క అంతర్భావం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన ఇచ్చారు చూడండి. ఏదట? వైయక్తిక భేదాల సూత్రము వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందనే సూత్రము, పెరుగుదల వికాస వేగం అన్ని దశలలో ఏకరీతిగా ఉండదు మరియు వికాసం గర్భం నుండి సమాధి వరకు కొనసాగుతుందనే సూత్రం. ఆన్సర్ ఏమవుతుంది మరి? వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందనే సూత్రం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. ఒక వ్యక్తి తన కౌమార దశలో శైశవములో లాగానే మరోసారి ఉద్వేగ అస్థిరతను అనుభవిస్తాడు. ఇది మానవ అభివృద్ధి ఇలా ఉంటుందని వివరిస్తుంది. ఏంది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో మొత్తం నుండి భాగాలకు సాగుతుంది. సంక్లిష్టమైనది కాదు, సరళమైనది. రేఖీయంగా కాకుండా సర్పిలాకారంగా ఉంటుంది. నిరంతరంగా సాగదు. ఆన్సర్ ఏమవుతుంది మరి? రేఖీయంగా కాకుండా సర్పిలాకారంగా ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉండదు, ఈ విధంగా ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. సర్పిలాకారంలో సర్కిల్, అయినా సర్కిల్ ఈ విధంగా, అయినా స్పైరల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఈ దశలో సెంటిమెంట్లు కనిపించడం ప్రారంభిస్తాయి. ఏ దశలో? ఉత్తర బాల్య దశ 6 నుండి 12 సంవత్సరాలు, పూర్వ బాల్య దశ 2 నుంచి 5 సంవత్సరాలు, శైశవ దశ 0 నుండి 2 సంవత్సరాలు, కౌమార దశ 13 నుంచి 18 సంవత్సరాలు. ఆన్సర్ అవుతుంది మనకు ఉత్తర బాల్య దశ 6 నుండి 12 సంవత్సరాల వరకు సెంటిమెంట్ అనేది మొదలవుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 4 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వామన్ ఒక ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నాడు. అతని ఉపాధ్యాయులు మరియు స్నేహితులు అతని భవనాన్ని చాలా సర్దుబాటు చేసుకునేదిగా ఉంటుందని మరియు అందులో అందరితో బాగా ప్రవర్తిస్తాడని భావిస్తారు. ఇక్కడ వామన్ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే ప్రకారం ఏంటిది? అనువంశికత, అంతర్గత, వైయక్తిగత, పరిసరం. ఆన్సర్ ఏమవుతుంది? పరిసరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశల వయస్సు వ్యవధి ఎంత అవుతుంది మరి? జననం నుండి 65 సంవత్సరాల వరకు, జననం నుండి 20 సంవత్సరాల వరకు, జననం నుండి 45 సంవత్సరాల వరకు, జననం నుండి ఉత్తర ప్రయోజన వయస్సుతో సహా మొత్తం జీవితకాలం ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుంది? జననం నుండి ఉత్తర ప్రయోజన వయస్సుతో పాటు సహా మొత్తం జీవితకాలం ఉంటుంది అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6 అండి. సో చూడండి. రయాన్ తన తల్లితో అమ్మా, మా 5 స్నేహితులలో శరణ్ పొడవైనవాడు, తర్వాత కిరణ్, ఆ తర్వాత నేను, ఆ తర్వాత సూరజ్ చివరన
చివరివాడు రతన్ అని చెబుతున్నాడు. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలలో వరుస క్రమం ఏర్పరిచే సీరియలైజేషన్ సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. ఏది మరి? మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, అంతర్బుద్ధి దశ, పూర్వ భావోద్వేగ దశ. ఆన్సర్ ఏమవుతుంది? మూర్త ప్రచాలక దశ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 7. క్రింది వాటిలో ప్రజ్ఞను ప్రభావితం చేయని వాటిని గుర్తించండి. ఏంటిది మరి? వయస్సు, లింగం, జాతి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. అయితే ఆప్షన్ ఏమవుతుంది? ఏబి, బీసీ, ఏసీ, ఏ మాత్రమే. ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ ఏంది? బీసీ మాత్రమే అన్నారు. బీసీ ఏమవుతుంది మరి? ఇక్కడ బీసీ, బి ఏంటిది? లింగం మరియు జాతి. ఓకే, చూద్దాము. ఏంది? కింది వాటిలో ప్రజ్ఞను ప్రభావితం చేయని వాటిని గుర్తించి. ప్రజ్ఞను లింగం అంటే జెండర్ కూడా ప్రభావితం చేయదు, జాతి కూడా ప్రభావితం చేయదు. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన. క్వశ్చన్ నెంబర్ 8 స్క్రీన్ పైన చూడండి. చంచల్ తల్లిదండ్రులు ఆమెకు నచ్చినదిగా తిననివ్వరు. అది ఆరోగ్యకరం కాదని చెబుతారు. ఆమె మురికిగా మారుతుందని బయట ఆడుకోవడానికి అనుమతించరు మరియు అలాంటి అనేక ఆంక్షలు విధిస్తారు. కానీ ఆమె చదువులో ఉత్తమంగా ఉండాలని ఎల్లప్పుడూ డిమాండ్ చేస్తారు. ఇది ఈ క్రింది పిల్లల పెంపక పద్ధతుల్లో ఒకదాన్ని ప్రతిబింబిస్తుంది. దేన్ని ప్రతిబింబిస్తుంది? చూడండి. అనుమతిపూర్వక, అధికారయుత, అధికారపు పూర్వక, జోక్యరహిత. ఆన్సర్ అధికారపు పూర్వక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన దామినిని ఆమె తండ్రి తిట్టాడు. గదికి వచ్చిన తర్వాత దామిని తన పెంపుడు కుక్కను గది నుండి బయటకు వెళ్ళు, నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అని అరిచింది. ఈ రక్షక తంత్రానికి ఒక ఉదాహరణ. ఈ రక్షక తంత్రానికి ఒక ఉదాహరణ ఏంది? తాదాత్మీకరణం, విస్థాపనం, ప్రతిగమనం, పరిహారం. ఆన్సర్ ఏమవుతుంది? విస్థాపనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10. ఒక పరిశోధకుడు 2 జాతులకు చెందిన 2 ఏళ్ల పిల్లల పెరుగుదల ప్రమాణాలలో తేడాలను అధ్యయనం చేయాలనుకున్నాడు. దీనికి అత్యంత సముచితమైన పద్ధతి ఏంది మరి? ప్రయోగం, అనుధైర్య అధ్యయనం, క్రాస్ సెక్షనల్ అధ్యయనం, వ్యక్తి అధ్యయనం. ఆన్సర్ ఏమవుతుంది? క్రాస్ సెక్షనల్ అధ్యయనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11. అభ్యసనం వల్ల ప్రవర్తనలో మార్పు ఏంది మరి? వారసత్వం, వచ్చింది, ఆర్జించినది, ప్రతిక్రియాత్మకమైనది, వివరించలేనిది. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ ఆన్సర్ ఆర్జించినది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12. అభ్యాసకుడి ఈ ఆరోగ్యం అతని అభ్యసనాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఏంది? శారీరక, మానసిక. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏంది మరి? బి మాత్రమే, ఏ మాత్రమే, ఏబి రెండు కావు. ఆన్సర్ ఏమవుతుంది? ఏబి మాత్రమే, ఏబి 2 అన్నారు. ఏబి 2 ఏంటిది? శారీరక మరియు మానసిక కరెక్ట్ ఆన్సర్. అభ్యాసకుడి ఆరోగ్యం అతని అభ్యసనాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఏది మరి? శారీరక మరియు మానసిక అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 13. క్రింది వాటిలో ఒకటి థాండైక్ ప్రకారం అభ్యసన ప్రక్రియలో ఒక సోపానం కాదు. ఏది మరి సోపానం కాదు? అంతర్దృష్టితో కూడిన ప్రతిస్పందన యొక్క ఎంపిక, యాదృచ్ఛిక కదలికలు, లక్ష్యం, ఆటంకం. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ అంతర్దృష్టితో కూడిన ప్రతిస్పందన యొక్క ఎంపిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14. నిబంధనకు ఉదాహరణను గుర్తించండి. నిబంధనకు ఉదాహరణను గుర్తించండి. ఏమవుతుంది మరి ఇక్కడ చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. వంటగది ఆట ఆడుతున్న పిల్లవాడు, క్రాస్వర్డ్ ఫజిల్ను పరిష్కరిస్తున్న పిల్లవాడు, బొమ్మలలోని విరిగిన భాగాలను యాదృచ్ఛికంగా సరిచేయడానికి ప్రయత్నిస్తున్న పిల్లవాడు, థెరపీ ద్వారా పిల్లవాడు అపరిచితుల భయం నుండి బయటకు వచ్చుట. ఆన్సర్ ఏమవుతుంది? థెరపీ ద్వారా పిల్లవాడు అపరిచితుల భయం నుండి బయటకు వచ్చుట కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 15. కార్యసాధన నిబంధన దీనిని నివారించాలని సూచిస్తుంది. దేనిని నివారించాలని సూచిస్తుంది? మరియు చూడండి, సానుకూల పునర్బలన, ప్రతికూల పునర్బలన, శిక్ష, ఆకృతీకరణ. ఆన్సర్ ఏమవుతుంది? శిక్ష కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 16. క్రింది వాటిలో వైకేరియన్ లెర్నింగ్ కు ఉదాహరణ గుర్తించండి. ఏంది క్వశ్చన్ నెంబర్ ఇది ఆప్షన్. తన తాతలాగా తక్కువ స్వరములో మాట్లాడుతున్న అబ్బాయి, తన తల్లిలాగా మొక్కలకు నీళ్లు పోస్తున్న అమ్మాయి, తన తండ్రిలాగా దువ్వుకుంటున్న అబ్బాయి. నెక్స్ట్, పెద్దలను గౌరవించినందుకు తన అక్క అందుకున్న ప్రశంసలను చూసిన అమ్మాయి తను కూడా పెద్దలకు గౌరవించడం మొదలుపెట్టడం కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. కొన్ని పాఠశాలలు మంచి క్రీడాకారులను అందించడంలో ప్రసిద్ధి చెందాయి. ఈ పాఠశాలలు ఈ రంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చాయని చూపిస్తుంది. ఏంది మరి? సాంస్కృతిక, సంజ్ఞానాత్మక, భావావేశ, చలనాత్మక. ఆన్సర్ ఏమవుతుంది? చలనాత్మక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 18. క్రింది వాటిలో తరగతి గదిలో ప్రేరణ సాంకేతికత కానిది ఏది మరి? ఉపాధ్యాయ కేంద్రిక పద్ధతి, నెక్స్ట్ పిల్లల కేంద్రీకృత విధానము, మరియు ఫలితాలు మరియు పురోగతి యొక్క విజ్ఞానం, పిల్లల స్నేహపూర్వక పరిసరం. ఆన్సర్ ఏమవుతుంది? ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు కరెక్ట్ ఆన్సర్. అంటే ఇందులో తరగతి గదిలో ప్రేరణ సాంకేతికత కానిది అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత కాదు, అంటే టీచర్ సెంటర్ అనేది జరగదు. ఇప్పుడు స్టూడెంట్ సెంటరే, చైల్డ్ సెంటరే జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 19. క్వశ్చన్ నెంబర్ 19 పెద్దగా కనిపిస్తుందండి. ఎంత పెద్దగా ఉన్నా మనం చదవాల్సిందే, తప్పదు. ఓకే, విరాట్ తండ్రి పాఠశాలలో విరాట్కి తప్పనిసరి అదనపు కృత్యంగా గుర్రపు స్వారీ ఎంచుకున్నాడు. కానీ విరాట్కు ఆసక్తి లేదు కదా. అతను తన 1 సంవత్సరం పాటు ప్రతి వారం ఒక గుర్రపు స్వారీ తరగతికి హాజరయ్యాడు. ఆ సమయంలో అతను నడక మరియు ట్రాట్ యొక్క ప్రాథమికాలను నేర్చుకున్నాడు. వేసవి సెలవుల తర్వాత అతను గుర్రపు స్వారీ తరగతికి వెళ్ళినప్పుడు అతను గతంలో నేర్చుకున్న నడక మరియు ట్రాట్ చేయలేకపోయాడు. గుర్రపు స్వారీపై ఆసక్తి లేకపోవడం వలన దీనిని నిష్పాదనలలో వైఫల్యానికి కారణం చెప్పవచ్చు. దేని మరి? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంది? పురోగమన అవరోధం, దమనం, తిరోగమన అవరోధం, నిల్వ వైఫల్యం. ఆన్సర్ ఏమవుతుంది? నిల్వ వైఫల్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. శిక్షణ బలాయింపు ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్ ఏంటిది? ఆప్షన్స్: పాక్షికంగా సానుకూలంగా మరియు పాక్షికంగా ప్రతికూలంగా ఉండవచ్చు. ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రతికూలంగా ఉంటుంది, ఎప్పుడు శూన్యం కాదు. ఆన్సర్ ఏమవుతుంది?
పాక్షికంగా సానుకూలంగా మరియు పాక్షికంగా సానుకూలంగా మరియు పాక్షికంగా ప్రతికూలంగా ఉండవచ్చు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 21. ఈ కింది వాటిలో ఒకటి మానవతావాదం వచ్చిన తర్వాత ప్రభావవంతమైన బోధన కోసం నమూనా మార్పును సూచిస్తుంది. ఏంది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సహకారం మరియు సాంఘిక విలువల కంటే పోటీ చాలా సందర్భోచితమైనది మరియు బోధకుడిగా కాకుండా సహాయకుడిగా ఉపాధ్యాయుడు మరియు ప్రవర్తనలో ఉదాహరణగా చూపడానికి బదులు విలువలను బోధించాలి. విచారణ కంటే నిష్క్రియాత్మక శ్రవణం అనేది ప్రాధాన్యత కలిగిన అభ్యసన విధానం. ఆన్సర్ ఏమవుతుంది? బోధకుడిగా కాకుండా సహాయకుడిగా ఉండాలి. ఎవరు? టీచర్ అయితేనే సెట్ అవుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వాటిలో టీమ్ టీచింగ్లో కలిసి ఉండేది ఎవరు? ఒక ప్రత్యేకమైన విద్యార్థి సమూహానికి బోధించడానికి బాధ్యత వహించే ఒక చిన్న అధ్యాపక సమూహం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు సహాయం చేసే కొంతమంది వ్యక్తులు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఏంది మరి? ఆప్షన్ ఏబిసి. ఏబి మాత్రమే, బీసీ మాత్రమే, ఏబిసి, ఏసీ మాత్రమే. ఆన్సర్ ఏబిసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది మరి ఏబిసి? చూడండి. టీమ్ టీచింగ్లో కలిసి ఉండేది ఎవరు? ప్రత్యేకమైన విద్యార్థి సమూహానికి బోధించడానికి బాధ్యత వహించే ఒక చిన్న అధ్యాపక సమూహము, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు సహాయం చేసే కొంతమంది వ్యక్తులు. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 23. క్రింది వాటిలో ఏది కృత్యాధార అభ్యాసనంను కాకుండా కృత్యాన్ని సూచిస్తుంది? ఆప్షన్స్ ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది. శారీరక కదలికలు, ఆలోచించడం మరియు వివేచనము, చొరవ తీసుకోవడం, క్రియాశీల పాత్ర. ఆన్సర్ ఏమవుతుంది? శారీరక కదలికలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 24. వికలాంగుల హక్కు చట్టం RPWD 2016 ప్రకారం ప్రభుత్వ సంస్థలలో బెంచ్ మార్ట్ వైకల్యాలున్న వ్యక్తుల కోసం ఉద్దేశించిన పోస్టులలో అంధత్వం మరియు తక్కువ దృష్టి ఉన్న వ్యక్తులతో భర్తీ చేయవలసిన పోస్టుల శాతం ఎంత అవుతుంది? క్వశ్చన్ నెంబర్ చూడండి. 3%, 4%, 2%, 1%. ఆన్సర్ ఏమవుతుంది మరి? 1% కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 25. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 సిఫార్సు చేసిన ఉపాధ్యాయ విద్యా కార్యక్రమంలో ప్రధాన మార్పును గుర్తించండి. ఏంది మరి ప్రధాన మార్పులు? అభ్యసనంలో నిష్క్రియాత్మక స్వీకరణ నుండి అభ్యసనంలో చురుకైన భాగస్వామ్యం వైపు, అభ్యసన కేంద్రీకృతం నుండి ఉపాధ్యాయ కేంద్రీకృతం వైపు, అభ్యాసకుడి స్వయం ప్రతిపత్తి నుండి ఉపాధ్యాయ నిర్దేశం వైపు, జ్ఞానం సృష్టించడం నుండి జ్ఞానం స్వీకరించడం వైపు. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? చూడండి. అభ్యసనంలో నిష్క్రియాత్మక స్వీకరణ నుండి అభ్యసనంలో చురుకైన భాగస్వామ్యం వైపు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇది మన యొక్క కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 26. కంప్యూటర్ల భాగాలను మరియు వాటి వాడకంపై అవగాహనను పరిచయం చేయడానికి ఒక పాఠశాల గ్రేడ్ 1 నుండి కంప్యూటర్లపై కొన్ని అంశాలను ప్రవేశపెట్టింది. ఇక్కడ ICT అనేది ఏంటిది? బోధన మరియు అభ్యసన మాధ్యమం. నెక్స్ట్ అధ్యయనం విషయం. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఒక ప్రత్యేక కోర్సు. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ?
అధ్యయన విషయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 27. సావిత్రి చాలా మంచి ఉద్యోగం చేస్తుంది, కానీ ఆమె భర్త వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఆమె 5 సంవత్సరాల కుమార్తె కారణంగా ఆమె భర్త నుండి విడిపోవాలని కోరుకోవడం లేదు. పరిస్థితి మరింత వికసించిపోవడం తప్ప వేరే మార్గం లేదని స్థితికి చేరుకున్నప్పుడు ఆమె మానసికంగా చాలా కలత చెందింది. ఆమె సంప్రదించిన మంత్రణకుడు సమస్యను ఆమె విశ్లేషించుకొని శాంతి మరియు ధైర్యంతో జీవించడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనడంలో ఆమెకు సహాయపడ్డారు. ఇది ఒక రకమైన మంత్రణం. ఏంది మరి ఒక రకమైన మంత్రణం? ఎక్లిక్టిక్, నిర్దేశిత, అనిర్దేశిత, నివారణాత్మక. ఆన్సర్ ఏమవుతుంది? అనిర్దేశితగా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 28 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బ్రూనర్ యొక్క 3 ప్రాతినిధ్య పద్ధతులు ఎనాక్టివ్ మరియు ఐకానిక్ మరియు సింబాలిక్. వీటికి అనుగుణమైనది ఏది? పిల్లల వాస్తవిక వయస్సు, పిల్లల మానసిక వయస్సు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ అయిన సమాధానాన్ని సెలెక్ట్ చేయమన్నారు. ఏంటి? ఏబి మాత్రమే, ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి 2. ఆన్సర్ ఏబి 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏబి 2 ఏంటిది? పిల్లల వాస్తవిక వయస్సు, పిల్లల మానసిక వికాసం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 29. రాకేష్ తన తరగతిలోని విద్యార్థి అయిన అనికేత్ సమూహ కృత్యాల సమయంలో విద్యార్థులందరినీ ఇబ్బంది పెడుతున్నారని మరియు తన సమూహంలో సరిగ్గా పాల్గొనడం లేదని కనుగొన్నాడు. రాకేష్ అనికేత్ను సమూహ నాయకుడిగా చేసి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి తన సమూహ పని పరిస్థితిని తనకు నివేదించమని చెప్పాడు. ఇక్కడ తీసుకున్న చర్యలు ఏంటిది? క్వశ్చన్ నెంబర్ దీనికే మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. నివారణ, సహాయక, శిక్షాత్మక, రక్షణాత్మక. ఆన్సర్ ఏమవుతుంది? సహాయక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 30 లాస్ట్ క్వశ్చన్ అండి. బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ సవరణ చట్టం 2016 పిల్లల పాఠశాల సమయం తర్వాత లేదా సెలవుల్లో ప్రమాదకరమైన వృత్తులు లేదా ప్రక్రియలు కాకుండా వీరికి సహాయంగా ఇతర పనులు చేయడంను నిషేధించలేము. ఆన్సర్ ఏమవుతుంది? వారి కుటుంబము, ప్రజా వినోద సంస్థ, వాణిజ్య సంస్థ మరియు నివాస హోటల్. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? మరి వారి కుటుంబం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మన యొక్క క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు సైకాలజీ మనము నేర్చుకున్నాము. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము. నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాము. మనకు కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఇక్కడ చూడండి. సో ఇక్కడ తెలుగు. హలో, హాయ్, వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలుగుకి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ 30 జూన్ 2025 షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. అందులో తెలుగు పేపర్ లాంగ్వేజ్ 1 తెలుగు పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. అయితే చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చలో వీడియోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్ ఈ కింది పద్యం చదివి 31 నుంచి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. సో పద్యం చదివి దీనికి కింద అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మనం రాయాలి. అయితే ఈ పద్యం నుంచి 31 నుంచి 34 వరకు ప్రశ్నలకు సమాధానాలు మనకు అడగడం జరుగుతుంది. చూడండి, ఇది మన పద్యం అండి. పద్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి. గృహాలు తల మీద ధరించిన
వేమిటి? ఏంటిది మరి? మన్ను, పెంకులు, రాళ్ళు, కమ్ములు. ఆన్సర్ ఏంది? పెంకులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పద్యం పరంగా. నెక్స్ట్ క్వశ్చన్ 32. సంస్కృతి. సంస్కృతి పదానికి అర్థం ఏంటిది? సంసారం, బరువు, రుణం, ఇల్లు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సంసారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 33. పూరిండ్లు ఎట్లు ఉన్నాయి? పూరిండ్లు ఎట్లా ఉన్నాయి అనేది చూడండి. పెనుగుంటి వలె, తృణము వలె, మౌనుల వోలె, గృహము వలె. ఆన్సర్ ఏమవుతుంది? మౌనుల వోలే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 34. గడ్డితో సమానము అనే అర్థం గల పదము ఎన్నవ పద్యములో ఉన్నది? ఎన్నవ పద్య పాదంలో ఉంది? ఒకటవ పాదము, రెండవ, నాలుగవ, మూడవ. ఆన్సర్ ఏమవుతుంది? నాలుగవ పాదంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని రాయండి అన్నాడు. అంటే కింద ప్యాసేజ్ ఇచ్చారు. ఈ ప్యాసేజ్ని చదివి క్వశ్చన్కి ఆన్సర్ మనము రాయాల్సి వస్తుందన్నమాట. చూడండి, ఇది మన ప్యాసేజ్ అండి. చూసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇది ప్యాసేజ్ ఉంది. ఈ ప్యాసేజ్లకించి మనకు కింద క్వశ్చన్ అడగడం జరుగుతుంది. చూడండి ఏంటిది మరి క్వశ్చన్ నెంబర్ 35. యక్షగానానికి వేదిక ఏది? యక్షగానానికి వేదిక బడి, వీధి, అరుగు, బల్ల. ఆన్సర్ ఏమవుతుంది? వీధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 36 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తెర దేనికి కడతాడు? తెర దేనికి కడతారు? గోడకు, గుడికి, గుంజలకు మరియు పక్కలకు. ఆన్సర్ ఏమవుతుంది మరి? గుంజలకు కడతారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. గుగ్గిలం దేనిలో వేస్తారు? గుగ్గిలం దేనిలో? నిప్పుతొట్టి, చిప్ప, కుండ, మఫాల్స్. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? నిప్పుతొట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 38. ఏంది? క్రింది వాటిలో జానపద రూపకం ఏది? నాటకం, ఒగ్గు కథ, బుర్ర కథ మరియు యక్షగానం. ఆన్సర్ ఏమవుతుంది? యక్షగానం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 39 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అతడు వస్తాడో రాడు అనే ఏ తరహా వాక్యం? ఆశ్చర్యార్థక వాక్యం, అనుమర్థ్యత వాక్యం, సందేహార్థక వాక్యము, నిషేధార్థక వాక్యము. వస్తాడో రాడు అనేటువంటి డౌట్ఫుల్ ఉంటే సందేహార్థక వాక్యమే అంటాడు. ఓకేనా? సో ఆశ్చర్యార్థక సడన్ సిచ్యువేషన్ గురించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 స్క్రీన్ పైన. ఇట్లని అను పదాన్ని విడదీస్తాయి. ఇటులు ప్లస్ అని, ఇటు ప్లస్ అని, ఇట్లు ప్లస్ అని, ఇటు ప్లస్ అని. ఆన్సర్ ఏమవుతుంది? ఇట్లు ప్లస్ అని, ఇట్లని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 41. ఆటవెలది పద్యములోని మొదటి రెండు పాదాల గుణాల వరుస ఏది? 3 ఇంద్ర, 2 సూర్య, 5 సూర్య. నెక్స్ట్ 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 5 సూర్యగణాలు. నెక్స్ట్ 2 సూర్యగణాలు, 3 ఇంద్రగణాలు, 5 సూర్యగణాలు. 2 ఇంద్రగణాలు, 3 సూర్యగణాలు, 5 సూర్యగణాలు. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 5 సూర్యగణాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 42. ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణ ఏది? ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణ ఏది? మేఘాలు గున్న ఏనుగుల అన్నట్టున్నాయి. మేఘాలు గున్న ఏనుగుల వలె ఉన్నాయి. మేఘాలు ఏనుగు వలె ఉన్నాయి. మేఘాలు గున్న ఏనుగుల్లా గదులున్నాయి. ఆన్సర్ ఏముంటే? ఆన్సరు
మేఘాలు గున్న ఏనుగుల ఆనకట్టలు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 43 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఎర్రని సూర్యకిరణాలు ఎర్రని అనే పదములో ఏ భాషా భాగానికి చెందినది? ఏ భాష? నామవాచకం, విశేషణం, అవ్యయము మరియు క్రియ. ఆన్సర్ ఏమవుతుంది మరి? విశేషణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 44. నీరబజవుడు పదానికి వ్యుత్పత్తి అర్థం ఏంటిది? విష్ణువు, శివుడు, ఇంద్రుడు, బ్రహ్మ. ఆన్సర్ ఏమవుతుంది మరి? బ్రహ్మ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 45. కినుకకు పర్యాయ పదాలు ఏంటి? కాబట్టి, అందుకని, పోలిక, స్వరూపం, బాధలు, తిప్పలు, అలుక, కోపం. ఆన్సర్ ఏమవుతుంది మరి? అలుక, కోపం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చేతికి ఎముక లేదు అనేది సామెత, జాతీయం, పొడుపు కథ, పదబంధం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ చూడండి, జాతీయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 47. నాగలి అనే పదానికి పర్యాయపదం కానిది? శిరము, హలము, దుక్కి, స్థిరము. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ స్థిరము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే నాగలికి పర్యాయపదం ఏదో? శిరము కరెక్ట్ ఆన్సర్, స్థిరము అవుతుంది, హలము అవుతుంది, దుక్కి అవుతుంది. అంటే స్థిరము రాంగ్ ఆన్సర్. కాబట్టి మన ఆన్సరు డి. అంటే కానిది అడిగింది కాబట్టి ఇదే రాంగ్ ఆన్సర్, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇదేంటంటారా? అంటే కానిది అన్నాడు, నెగిటివ్ అడిగింది కాబట్టి ఇది 3 కరెక్టే, ఇది తప్పు, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 48. జాతర అనే పదానికి వికృతి పదం ఏది? ఏంటిది? యతనము, జత్ర, యతర, యాత్ర. ఆన్సర్ ఏమవుతుంది? యాత్ర కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 49. కవి శశాంక అనే బిరుదు గల కవి ఎవరు? కాకుర్త్య శేషప్ప, ఆడెపు చంద్రమౌళి, ముద్దు బాలంభట్టు, రావికంటి రామయ్య గుప్తా. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆడెపు చంద్రమౌళి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 50 స్క్రీన్ పైన కనిపిస్తుంది. పద సాహిత్యంలో అలంకార విధానం పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు? నాయని కృష్ణకుమారి, కె రుక్నుద్దీన్, బిరుదురాజు రామరాజు, నూతలపాటి గంగాధరం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ కె రుక్నుద్దీన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. క్రింది వాటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన గ్రంథం ఏది? రమ్యాలోకం, తెలుగు వాక్యం, అంజద్ రుబాయిలు, స్వర్ణ కమలాలు. ఆన్సర్ ఏమవుతుంది? స్వర్ణ కమలాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 52. సీత ఇష్టాలు పాఠం క్రింది వానిలో ఏ ప్రక్రియకు చెందినది? ఏది? నాటకం, బుర్రకథ, యక్షగానం, హరికథ. ఆన్సర్ ఏమవుతుంది? బుర్రకథ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది. శారదయాత్రులు అనే పద్యం వరకు భారతానువాదం చేసిన కవి ఎవరు? నన్నయ, పోదన్న, తిక్కన, ఎర్రన. ఆన్సర్ ఏమవుతుంది? నన్నయ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 54. క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య రచన ఏది మరి? జీవనయానం, మహైక, కోరస్, యాత్రాస్మృతి. ఆన్సర్ ఏమవుతుంది? యాత్రాస్మృతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 55. సాహిత్యములోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలో మార్చగలుగుట అనే స్పష్టీకరణలో ఈ బోధన
లక్ష్యాన్ని చెబుతుంది. ఏంది మరి? జ్ఞానము, సంస్కృతి, సంప్రదాయము మరియు భాషాంతరీకరణం మరియు సృజనాత్మకత. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సృజనాత్మకత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 56 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తెలుగు భాషా మండలికాలను 4 రకాలుగా విభజించిన ప్రముఖ భాషావేత్తలు ఎవరు? పిఎస్ సుబ్రహ్మణ్య, భద్రాద్రి రాజు కృష్ణమూర్తి, చేకూరి రామారావు, తుమాటి దోపಣ್ణ. ఆన్సర్ ఏమవుతుంది? సో భద్రిరాజు కృష్ణమూర్తి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 57 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి. క్షుణ్ణ పఠన ప్రయోజనాలలో చేరని అంశం ఏంటిది? ఆప్షన్: వివిధ సాహిత్య ప్రక్రియలలో శైలి, రీతి, వృత్తులు, పాకాలు, రసభేదాలు, ఛందస్సు, అలంకార భేదాలు తెలుసుకోవడానికి తావులేదు. పాఠ్య విషయాలు సంపూర్ణ తేలిక తెలిసి భావగ్రహణ శక్తి అభివృద్ధి అగుట మరియు శబ్దం, వస్తువులు, భారం అనే మూడింటికి సంబంధించిన అవగాహన కలుగుట మరియు కావ్య సౌందర్యాన్ని, సాహిత్యాన్ని, రుచికి పెంపొందించే రచనా శిల్పాన్ని, భౌచ్యత్యాన్ని గ్రహించేలా చేసి భాషను అధికారాన్ని కలుగజేయుట. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? చూడండి స్క్రీన్ పైన. వివిధ సాహిత్య ప్రక్రియలలో శైలి, రీతి, వృత్తులు, పాకాలు, భేదాలు, ఛందస్సు, అలంకారాలు, భేదాలు తెలుసుకొనుటకు తావులేదు అనేది క్షుణ్ణ పఠన ప్రయోజనాలలో చేరని అంశం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 58. గౌణవాచకం, పూర్ణవాచకం, విస్తార పఠనవాచకం అని పిలువబడే వాచకం ఏది? ప్రధానవాచకం, కృషివాచకం, ఉపవాచకము, అధ్యాపక దర్శిని. ఆన్సర్ ఏమవుతుంది? ఉపవాచకం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 59 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వృత్యంతర ఉపాధ్యాయ శిక్షణలో ఉపాధ్యాయులు ఎదుర్కొనే సంక్లిష్టతను దూరం చేసి బోధన నైపుణ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బోధన ఏంటిది? బృంద బోధన, సూక్ష్మ బోధన, కార్యక్రమయుత బోధన మరియు కృత్యాధార బోధన. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సూక్ష్మ బోధన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 60. తరగతి గదిలో ఆట స్థలంలో వసతి గృహాలలో విద్యార్థి ప్రవర్తనను అతనికి తెలియకుండా ఉపాధ్యాయులు తెలుసుకోవడానికి ఉపయుక్తమైన మూల్యాంకనం సాధనం ఏంటిది? పరిపుచ్ఛ మరియు ప్రయోగిక పరీక్ష, పరిశీలన, మౌఖిక పరీక్ష. ఆన్సర్ ఏమవుతుంది మరి? పరిశీలన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మన యొక్క తెలుగు పేపరు. క్వశ్చన్ నెంబర్ ఏంటిది? 31 నుంచి 60 వరకు గల తెలుగు పేపర్ ఇది. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చిరో సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సబ్జెక్ట్లో మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్, వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము సోషల్ స్టడీస్ టెట్ పేపర్ 2 ఇది చూడండి. 30 జూన్ 2025 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి టెట్ పేపర్ 2 ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అండి. కీ పేపర్తో సహా మనము డిస్కస్ చేద్దాము. ఏ విధమైన క్వశ్చన్ అడిగారు, ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాము. మరియు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేద్దాము ఇప్పుడే మన యొక్క వీడియోని చూద్దాము. ఇది మనం చూస్తున్నాము ఏంటిది? సోషల్ స్టడీస్ క్వశ్చన్ నెంబర్ ఇప్పుడు 91 నుంచి 150 వరకు మొత్తము 60 మార్కుల క్వశ్చన్ పేపర్ అండి ఇది. చూద్దాము. అయితే మొత్తం 60 మార్కులలో చూడండి 48 మన కంటెంట్ ఉంటుంది, సోషల్ స్టడీస్ కంటెంట్ ఉంటుంది. 12 మార్కులు ఏమో మనకు ఏముంటుంది? మెథడాలజీ ఉంటుంది అన్నమాట. ఓకేనా?
మెథడాలజీ మొత్తం 60 మార్కులు అవుతుందండి. చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 91. ఈ పర్వతాలు యూరోప్ ఖండానికి దక్షిణ సరిహద్దులుగా ఉన్నాయి. ఏంటి మరి ఆప్షన్? యూరోప్ పర్వతాలు, కాకేసియన్ పర్వతాలు, పైరినీస్ పర్వతాలు, కార్పాతియన్ పర్వతాలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? కాకేసియన్ పర్వతాలు ఆన్సర్ అవుతుంది. ఏమవుతున్నారు? ఈ పర్వతాలు అంటే కాకేసియన్ పర్వతాలు యూరోప్ ఖండానికి దక్షిణ సరిహద్దులుగా ఉన్నాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 32. తెలంగాణలో నేల కింద ఉన్న రాళ్లలో ఎక్కువ భాగం గ్రానైట్తో కూడి ఉంటాయి. ఇవి ఏంటిది మరి? స్క్రీన్ పైన కనిపిస్తుంది. వదులుగా మరియు నీరు చీల్చుకునే రాళ్ళు, గట్టి మరియు నీరు పీల్చని రాళ్ళు, అవక్షేపణ శిలలు మరియు రూపాంతర శిలలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? గట్టి మరియు నీరు పీల్చని రాళ్ళు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 93. భారతదేశ ఉత్తర సరిహద్దున విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాలు ఈ రకానికి చెందినవి. ఏ రకానికి చెందినవి మరి? పురాతన మడ పర్వతాలు, అవశిష్ట పర్వతాలు, అగ్ని పర్వతాలు, నవీన ముడత పర్వతాలు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? నవీన ముడత పర్వతాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 94 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఉద్భవించి పశ్చిమం వైపు ప్రవహించే నది ఏది? నర్మదా, సరస్వతి, తపతి ఔర్ చంబల్. ఆన్సర్ ఏమవుతుంది మరి? తపతి నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 95. నీటి ఆవిరి నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికాలుగా మారడం ఈ ప్రక్రియలో జరుగుతుంది. ఏ ప్రక్రియలో జరుగుతుంది? ఆప్షన్: బాష్పీభవనము, బాష్పశేఖము, ఆర్ద్రత, ద్రవీభవనం. ఆన్సర్ ఏమవుతుంది? ద్రవీభవనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 96. ప్రపంచ పీడన మేఖలలో నిరంతరాయంగా క్రమబద్ధంగా వీచే గాలులను ఇలా అంటారు. ఏమంటారు? ఉష్ణ స్థానిక పవనాలు, శీతల స్థానిక పవనాలు, ఋతుపవనాలు, ప్రపంచ నమూనాలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? ప్రపంచ నమూనాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 97. క్వశ్చన్ నెంబర్ 97. ఈ రకమైన అడవులు భూమధ్య రేఖకు అతి దగ్గరగా మరియు ఉష్ణ మండలాలకు సమీపంగా ఉన్న ప్రాంతాలలో కనిపిస్తాయి. ఏది మరి? చూడండి. ఆప్షన్: సమశీతోష్ణ సతత హరిత అడవులు, శృంగాకార అడవులు, ఉష్ణమండల సతత హరిత అడవులు మరియు ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఉష్ణమండల సతత హరిత అడవులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 98. చూడండి. క్యోటో ప్రోటోకాల్ ప్రకారం గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను 5.2% కంటే తక్కువకు తగ్గడం అనే లక్ష్యాన్ని ఈ సంవత్సరాల మధ్య చేరుకోవాలి. ఏ సంవత్సరాల మధ్య చేరుకోవాలి? 1997 మరియు 2008 మధ్య, 2008 మరియు 2012 మధ్య, 1997 మరియు 2005 మధ్య, 2013 మరియు 2025 మధ్య. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ చూడండి 2008 మరియు 2012 మధ్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 99. భారతదేశంలో ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాలలో పండే ప్రధాన ఆహార పంట ఏంటిది మరి? వరి, మొక్కజొన్న, గోధుమ, జొన్న. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ గోధుమ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 100. క్వశ్చన్ నెంబర్ 100 ఏంటిది? హరిత విప్లవం యొక్క 3వ దశలో అనగా 1990ల నుండి నేటి వరకు
భారతీయుల రైతులు ఏంటిది చూడండి, వారి పొలాలకు నీరుపారుదల సౌకర్యాలను పొందడానికి భారీగా పెట్టుబడి పెట్టారు. అధిక దిగుబడినిచ్చే విత్తనకారులను ఉపయోగించడం ప్రారంభించారు. మరియు రసాయన ఎరువులు మరియు ట్రాక్టర్ల వంటి యంత్రాలు వాడకం పెంచారు. వారి ఉత్పత్తులను దేశంలోని మార్కెట్లకు మరియు FCI ద్వారా ప్రభుత్వాన్ని విక్రయించారు. ఆన్సర్ ఏమవుతుంది? వారి 4th వన్ అవుతుంది కరెక్ట్ ఆన్సర్. ఏంది? వారి ఉత్పత్తులను దేశంలో మార్కెట్కు మరియు FCI ద్వారా ప్రభుత్వానికి విక్రయించారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 101. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో జనపనార మిల్లులు ప్రధానంగా ఈ నది ఒడ్డున ఉన్నాయి. ఏ నది? హుగ్లీ, గంగా, మహానది, బ్రహ్మపుత్ర. ఆన్సర్ ఏమవుతుంది? హుగ్లీ నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 102. 2 లేదా అంతకంటే తక్కువ దేశాల మధ్య వాణిజ్యాన్ని వివరించడానికి ఈ కింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? చూడండి, స్థానిక వాణిజ్యం, పరస్పర వాణిజ్యము, అంతర్గత వాణిజ్యము, అంతర్జాతీయ వాణిజ్యం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? అంతర్జాతీయ వాణిజ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 103. భారతదేశంలో ఈ ఖనిజ నిల్వల మరియు ఉత్పత్తిలో తీవ్ర కొరత ఉంది. ఏంది ఉంటుంది మరి? ఆప్షన్: బాక్సైట్, ఇనుప ఖనిజం, మంగనీస్, రాగి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? రాగి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 104. భారతదేశంలోని ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దు ప్రాంతాలలో వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి రహదారుల అభివృద్ధి కోసం స్థాపించబడిన సంస్థ ఏంది? ఆప్షన్స్: భారత జాతీయ రహదారి అథారిటీ, సరిహద్దు రోడ్ల సంస్థ, కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల శాఖ. ఆన్సర్ ఏమవుతుంది మరి? సరిహద్దు రోడ్ల సంస్థ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 105. మణిపూర్లో దేనిని నివారించడానికి మైరా పైబి ఒక ఉద్యమంగా ఉద్భవించింది. ఏంది మరి? స్క్రీన్ పైన కనిపిస్తుంది. 1970లలో మద్యం సేవించి బజార్లలో గొడవ చేయడానికి, సైన్యం వారి ప్రాంతాలలో ప్రవేశించడానికి, ఉగ్రవాద గ్రూపులు వారి ప్రాంతంలోకి ప్రవేశించడానికి, గిరిజన ప్రజలు వారి ప్రాంతంలోకి ప్రవేశించడానికి. ఆన్సర్ ఏమవుతుంది? 1970లో మద్యం సేవించి బజార్లలో గొడవ చేయడానికి, దీన్ని ఆపడానికి కోసం ఇక్కడ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ 106. ఈ కింది వాటిలో UN భద్రతా మండలిలోని శాశ్వత సభ్యులు ఏంది మరి? USA, UK, రష్యా, జర్మనీ అండ్ ఫ్రాన్స్. USA, UK, రష్యా, చైనా అండ్ UAE. USA, UK, రష్యా, కెనడా అండ్ ఫ్రాన్స్. మరియు USA, UK, రష్యా, చైనా అండ్ ఫ్రాన్స్. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆన్సర్ USA, UK, రష్యా, చైనా అండ్ ఫ్రాన్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 107. 1992లో ఈ సంస్థ ఒత్తిడి కారణంగా భారతదేశం సరళీకరణ ఆర్థిక విధానాన్ని అవలంబించింది. ఏంది మరి? ప్రపంచ బ్యాంకు, నాబార్డ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి మరియు ఆసియాభివృద్ధి బ్యాంకు. ఆన్సర్ ఏమవుతుంది మరి? అంతర్జాతీయ ద్రవ్యనిధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 108. భారతదేశంలోని ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఏంది మరి? ఆప్షన్: అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, PV నరసింహారావు. ఆన్సర్ ఏమవుతుంది మరి? విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 109 స్క్రీన్ పైన కనిపిస్తుంది. భారత రాజ్యాంగ సవరణ చట్టం ప్రజాప్రతినిధులను
ఈ రాజకీయ పార్టీ నుండి మరొక రాజకీయ పార్టీకి ఫిరాయింపు కారణంగా అనర్హులుగా ప్రకటించడానికి వీలు కల్పిస్తుంది. ఏంది కల్పిస్తుంది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? 61వ సవరణ చట్టం, 52వ సవరణ చట్టం, మరియు 86వ సవరణ చట్టము, 42వ సవరణ చట్టం. ఆన్సర్ ఏమవుతుంది మరి? 52వ సవరణ చట్టం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 110. క్రింది వారిలో ఒకటి కంటే ఎక్కువ సార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మరియు నీలం సంజీవ్ రెడ్డి, జాకిర్ హుస్సేన్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఎవరు? ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 111. క్రింది వాటిలో ఐరిష్ రాజ్యాంగం నుండి తీసుకోబడినది ఏది? ప్రాథమిక హక్కులు, భారత పౌరుడి ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక. ఆన్సర్ ఏమవుతుంది? ఆదేశిక సూత్రాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 112. క్రింది వాటిలో ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టుకు జారీ చేసే ఈ రైట్ ప్రకారం కింది కోర్టులో పెండింగ్లో ఉన్న కేసును తమను తాను బదిలీ చేయించుకుంటుంది. ఏంటిది మరి? స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటి? హెబియస్ కార్పస్, మాండమస్, కో వారంటో, సెటియో మొరారి. ఆన్సర్ ఏమవుతుంది? సెటియో మొరారి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 113. ఏంటిది ఇక్కడ? ఈ దేశాలను ఐక్యరాజ్య సమితి యొక్క అసలైన సభ్య దేశాలుగా పరిగణిస్తారు. ఏంది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడు ఆన్సర్. జూన్ 25, 1945 శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో UN చార్టర్పై సంతకం చేసిన దేశాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 114 స్క్రీన్ పైన కనిపిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248 ప్రకారము ఈ అంశాలపై చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఏంది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి. కేంద్ర జాబితాలోని అంశాలు, ఉమ్మడి జాబితాలోని అంశాలు, రాష్ట్ర జాబితాలోని అంశాలు, అవశేష అంశాలు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? అవశేష అంశాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 115. గ్రీన్ పీస్ ఉద్యమం దీనిపై పలు దేశాలలో ఉద్యమం చేపట్టింది. ఏంది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆఫ్రికాలో ఆహార సంక్షోభం, వాతావరణ మార్పు, లింగ అసమానతలు, కొంతమంది చేతుల్లో సంపద కేంద్రీకృత కావడం. ఆన్సర్ ఏమవుతుంది మరి? వాతావరణ మార్పు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ 116 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ యుద్ధంలో USA నాపామ్ బాంబులతో సహా రసాయన ఆయుధాలను కనిపెట్టి ఉపయోగించింది ఎవరు? వియత్నాం యుద్ధం. ఏంది? వియత్నాం యుద్ధం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 117. 1972లో జుల్ఫికర్ అలీ భుట్టో మరియు ఇందిరాగాంధీల నాయకత్వంలో ఈ ఒప్పందంపై భారతదేశం మరియు పాకిస్తాన్లు సంతకం చేశాయి. ఏంది మరి? చూడండి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సిమ్లా ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ 115. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ దీనిని వివరిస్తుంది. దేన్ని వివరిస్తుంది? పంచాయతీ రాజ్ మరియు సాగరపాలిక వ్యవస్థల గురించి, రాజ్యసభలో భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి సీట్లు కేటాయింపు గురించి, షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల పరిపాలన మరియు నియంత్రణ గురించి. నెక్స్ట్ ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించడానికి గల కారణాలను మరియు విధానాలను గురించి. ఆన్సర్ ఏమవుతుంది? ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించడానికి గల కారణాలను మరియు విధానాలను గురించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 119 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది ఉదాహరణలో ఒక అసంఘటిత రంగానికి చెందదు. ఏంటిది మరి?
తన భూమిని తానే సాగు చేసుకుంటున్న రైతు, తన కాంట్రాక్ట్ కొరకు పనిచేసే దినసరి కూలి, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి చికిత్స చేస్తున్న వైద్యుడు, మరియు తన ఇంట్లో మగ్గంపై పనిచేసే చేనేత కార్మికుడు. ఆన్సర్ ఏమవుతుంది? ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి చికిత్స చేస్తున్న వైద్యుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 120. ప్రస్తుతం ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు అత్యధికంగా దోహదపడుతుంది. ఏంది మరి? స్క్రీన్ పైన కనిపిస్తుంది. సేవా రంగం, వ్యవసాయ రంగం, తయారీ రంగం, చిన్న తరహా పారిశ్రామిక రంగం. ఆన్సర్ ఏమవుతుంది మరి? సేవా రంగం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ఏమన్నారు? ప్రస్తుత ఈ రంగం భారతీయ ఆర్థిక వ్యవస్థ అత్యధికంగా దోహదపడుతుంది. ఏంది? సేవా రంగం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 121. 2024లో చైనా మానవ అభివృద్ధి సూచిక 0.797గా ఉంది. అప్పుడు చైనా ఈ అభివృద్ధి దిశ కిందికి వస్తుంది. ఏది మరి? అధిక మానవ అభివృద్ధి. ఏంది? అధిక మానవ అభివృద్ధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 122. పాడి చిత్తడిలో ఒక రైతు గ్రామంలో తన సొంత పశువుల కొట్టాన్ని కలిగి ఉంటాడు. ఒక రైతు గ్రామంలో పశువుల కొట్టం కలిగి ఉండటం ఈ ఉత్పత్తి కారకం కిందకు వస్తుంది. ఏ ఉత్పత్తి కారకం కిందకు వస్తుంది? ఏంది? భూమి, శ్రమ, భౌతిక పెట్టుబడి, నిర్వహణ పెట్టుబడి. ఆన్సర్ ఏమవుతుంది? భూమి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 123. జాతీయ ఆదాయాన్ని ఇలా కూడా అంటారు. ఏమంటారు? కారక వ్యయం, దృష్టి, నిరాకరణ, జాతీయోత్పత్తి. ఆన్సర్ ఏమవుతుంది? కారక వ్యయం, దృశ్య, నిరాకరణ, నికర జాతీయోత్పత్తి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 124. బహుజాతి కంపెనీలు దీని సహాయంతో ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. దీని సహాయంతో WTO. అయినా ఆన్సర్ ఏమవుతుంది? WTO. నెక్స్ట్ 125. వినియోగదారుల ధర సూచిక CPIకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఏంది కింది స్టేట్మెంట్లు? ఆప్షన్ ఏమన్నారు? భారత ప్రభుత్వం వేర్వేరు CPIలను ప్రచురిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన DAను లెక్కించడానికి CPI ఉపయోగించబడుతుంది. రిటైల్ ధర వద్ద కొన్ని ఎంపిక చేయబడిన వినియోగ వస్తువుల ధరలలో మార్పులను మాత్రమే CPI కొలుస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది? ABC అన్ని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126. ద్రవ్యోల్బణం పరిస్థితిలో ప్రభుత్వం దిగుమతి మరియు ఎగుమతి విధానాన్ని ఈ కారణం చేత అనుసరిస్తుంది. ఏ కారణం? నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడం కొరకు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 127 చూడండి. ప్రజా పంపిణీ PDS ద్వారా విక్రయించే వస్తువుల ధరలు మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉంటాయి. అప్పుడు ధరలో ఉన్న వ్యత్యాసానికి వీరు భరిస్తారు. ఎవరు భరిస్తారు? గ్రామ పంచాయతీ, ప్రభుత్వం, సరఫరాదారులు మరియు సహకార సంఘాలు. ఆన్సర్ ఏమవుతుంది? ప్రభుత్వం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 128. రవి అధిక వడ్డీ పొందడానికి బ్యాంకులలో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకుంటున్నాడు. అతను తన ద్రవ్యాన్ని బ్యాంకు నుండి ఎక్కువ వడ్డీని పొందుటకు తన దగ్గర ఉన్న డబ్బును ఈ ఖాతాలో డిపాజిట్ చేయాలి. ఏ ఖాతాలో? సేవింగ్ ఖాతా, చిన్న సేవింగ్ ఖాతా, కరెంట్ డిపాజిట్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా. ఆన్సర్ ఏమవుతుంది? ఫిక్స్డ్ డిపాజిట్లోని మనం చేస్తేనే ఎక్కువ అమౌంట్ అనేది మనకు వడ్డీ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 129. బ్రిటిష్ ఇండియాలో జమీందారీ వ్యవస్థ ప్రధానంగా ఈ ప్రాంతంలో అమలు చేయబడుతుంది. ఏ ప్రాంతంలో?
బెంగాల్, బీహార్ మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్క్రీన్ పైన 130, క్వశ్చన్ నెంబర్ 130. క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్ రాజ సంక్రమణ సిద్ధాంతమును బాగా వివరిస్తుంది? ఏది మరి? ఆప్షన్ ఏ, పాలకునికైనా వారసుడు ఉన్నట్లయితే అతని రాజ్యం కంపెనీ పాలనలోకి వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 131. క్వశ్చన్ నెంబర్ 131 చూడండి స్క్రీన్ పైన. మనం ఇతర జీవులకు దుఃఖాన్ని కలిగించినప్పుడు మనం మన పాపాల భారాన్ని పెంచుకుంటాం. దీన్ని ఎవరు బోధించారు? వర్ధమాన మహావీరులు. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వర్ధమాన మహావీరుడు. నెక్స్ట్ క్వశ్చన్ 132. వ్యవసాయ పరివర్తన కేవలం ఆర్థిక సమస్య కాదు, గ్రామీణ రంగం యొక్క రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక ప్రవర్తనం అని అన్నారు. ఎవరు? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఏమవుతుంది? జవహర్లాల్ నెహ్రూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 133. క్రింది వానిలో ఈ ప్రముఖ అమెరికన్ నాయకులు అందరికీ రాజకీయ సమానత్వం మరియు ఆలోచన స్వేచ్ఛ కోసం చురుకుగా ప్రచారం చేశారు. ఆన్సర్ ఏమవుతుంది? టామ్ పైనీ మరియు థామస్ జెఫెర్సన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 134. చూడండి, ఇటలీ ఏకీకరణను విక్టర్ ఇమ్మాన్యుయేల్ II దీనిని ఆక్రమించడంతో సాధించాడు. దీన్ని మరి? 2 సిసిలీలు, రోమ్, పోప్ రాష్ట్రం, లొంబార్డీ. ఆన్సర్ ఏమవుతుంది? రోమ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్క్రీన్ పైన 135. చూడండి స్క్రీన్ పైన. సెప్టెంబర్ 7, 1948న ఈ రాచరిక రాష్ట్రం భారత యూనిట్లలో విలీనం చేయబడింది. ఏంది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంది? హైదరాబాద్, బరోడా మరియు జమ్మూ కాశ్మీర్ ఔర్ జునాగఢ్. ఆన్సర్ ఏమవుతుంది? హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 136. బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఈ చట్టం తూర్పు ఇండియా కంపెనీ అధికారాలను బ్రిటిష్ రాచరికానికి బదిలీ చేసింది. ఏంది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన. భారత ప్రభుత్వ చట్టం 1909, భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1858, భారత స్వాతంత్ర చట్టం 1947. ఆన్సర్ ఏమవుతుంది? భారత ప్రభుత్వ చట్టం 1858 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 1906లో ముస్లింలలోని భూస్వాములు మరియు నవాబుల సమూహం ఆల్ ఇండియా ముస్లిం లీగ్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు? కరాచీ, ముంబై, ఢాకా, ఖాట్మండ్. ఆన్సర్ ఏమవుతుంది? ఢాకా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 138 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 1941లో ఏ కారణం చేత అమెరికా 2వ ప్రపంచ యుద్ధంలో చేరింది? ఏ కారణం చేత మరి? జపాన్ అమెరికా యొక్క పెర్ల్ హార్బర్పై దాడి చేయడం వలన. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. ఇక్కడి నుంచి మన యొక్క మెథడాలజీ, సోషల్ మెథడ్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? సో ఏంది? ఇప్పటి వరకు మొత్తము 48 క్వశ్చన్ కంటెంట్ చూసినాము. ఇప్పుడు 12 క్వశ్చన్స్ మనము మెథడ్ చూస్తాం. ఈ 12 + 48 మొత్తం 60 అవుతుంది. ఓకే, చూద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 139 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సాంఘిక శాస్త్రంను అధ్యయనం చేసిన పిదప విద్యార్థి ఏమవుతాడు? చూడండి. సామాజిక అడవులు, సామాజిక వనరుల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించగలుగుతాడు. జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సమకాలీన సవాళ్లను అర్థం చేసుకుంటాడు.
ప్రాదేశిక కాల సంబంధిత అంశాల గురించి అవగాహన చేసుకుంటాడు. వివిధ ఉష్ణోగ్రత వాతావరణ అంశాలను గుర్తించగలుగుతాడు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఆప్షన్ ఏంది? ఏబిసి, ఏబిసిడి, బిసిడి, ఏబిడి మాత్రమే. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఏబిసిడి ఆల్ అన్నారు. ఏబిసిడి ఆల్ ఏంటిది మరి? ఇక్కడ చూడండి ఏంది? సాంఘిక శాస్త్రం అధ్యయనం చేసిన పిదప విద్యార్థి ఏమవుతాడు? సామాజిక అడవులు, సామాజిక వనరుల యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించగలుగుతాడు. ఓకే. భారతీయ సమాజం ఎదుర్కొంటున్న సమకాలీన సవాళ్లను అర్థం చేసుకుంటాడు. ప్రాదేశిక కాల సంబంధిత అంశాల గురించి అవగాహన చేసుకుంటాడు. వివిధ ఉష్ణోగ్రత వాతావరణ అంశములను గుర్తించగలుగుతాడు. కరెక్ట్ ఆన్సర్ ఏబిసిడి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 140. ఈ కింది వాణిలో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి అన్నాడు. సరికాని రాంగ్ వన్ని గుర్తించమన్నాడు. సాంఘిక శాస్త్రం మానవుల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేస్తుంది. కరెక్టే. సాంఘిక శాస్త్రం శాస్త్రీయ దృక్పథములు రూపొందిస్తుంది. మరియు సాంఘిక శాస్త్రాలు సామాజిక ప్రపంచం కన్నా భౌతిక ప్రపంచాన్ని అధ్యయనం చేస్తుంది. రాంగ్. కాబట్టి సాంఘిక శాస్త్రాలు ఆచరణలో యోగ్యమైనవి. ఇది కూడా కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? రాంగ్ వన్ని సెలెక్ట్ చేయమన్నారు. కాబట్టి ఇది మన యొక్క సాంఘిక శాస్త్రాలు సామాజిక ప్రపంచం కన్నా భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాయి. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 141. చూడండి, క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర మేధావులు వారి కృషికి సంబంధించిన జాబితా ఏ ని బితో జతపరచండి అన్నారు. ఏంది మరి ఇక్కడ జతపరచడము? చూడండి, లిస్ట్ ఏ, లిస్ట్ బి. సాంఘిక శాస్త్ర మేధావులు అయితే ఆప్షన్ సాంఘిక శాస్త్ర మేధావులు మరియు వారి సేవలు కృషి. ఏంది మరి ఇక్కడ చూడండి, కార్ల్ మార్క్స్, జాన్ డ్యూయి, మాక్స్ వెబర్ మరియు విష్ణుగుప్తుడు. ఇక్కడ ఆప్షన్స్ పాఠశాల సమాజ ప్రతిబింబం, అర్థశాస్త్రం మరియు భారత ప్రపంచాన్ని హెగెల్ గతి తార్కిక పద్ధతి దృష్ట్యా అధ్యయనం చేశాడు. స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. అయితే సరైన దాన్ని గుర్తించుమన్నాడు. ఏంది మరి సరైనది? అయితే మనకు ఈ విధంగా సీరియల్గా ఇచ్చిండు. ఫస్ట్ వన్ ఏమవుతుంది? ఏ, బి, సి, డి ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఏంది? ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది మరి ఫోర్త్ వన్? ఏ 3, ఓకే, బి 1, సి 4, డి 2 అవుతుంది. ఏంది మరి ఏ విధంగా అవుతుంది? ఏవి సెట్ అవుతుంది చూద్దాము. అయితే వాటిని మ్యాచింగ్ చేద్దాంలేండి. ఓకే, ఇది మీరు రాసుకుంటే చాలా బాగుంటుంది. 100%గా ఇందులోకించి వేరే క్వశ్చన్ని డిజైన్ చేయడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఏ 3 తోటి అన్నాం కదా. కార్ల్ మార్క్స్ ఎవరు మరి? భారత జాతీయ ప్రపంచాన్ని హెగెల్ గతి తార్కిక పద్ధతి దృష్ట్యా అధ్యయనం చేశారు. నెక్స్ట్ B1 ఏంటి? జాన్ డ్యూయి పాఠశాల సమాజ ప్రతిబింబం. నెక్స్ట్ మార్క్స్ వెబర్ ఏమన్నారు? మార్క్స్ వెబర్ అనేది ఫోర్త్ వన్, స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. మరియు D4 ఏమన్నారు ఇక్కడ? D2 విష్ణుగుప్తుడు అర్థశాస్త్రం. ఓకే, ఇదండి. స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేకపోతే చదువుకుంటారా చూడండి. కానీ ఇందులో మాత్రం క్వశ్చన్ ఖచ్చితంగా ఈ విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా దీన్ని తిప్పి అడిగినా ఏదో ఒక క్వశ్చన్ తయారు చేయడం మొదలు పెట్టడం జరుగుతుందండి. సో చూడండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 142. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను సెలవుల్లో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, చరిత్ర, కోటలు, నాణేలు మరియు స్టాంపులకు సేకరణను సందర్శించమని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. తద్వారా వారి జ్ఞానం మరియు అవగాహనను పెంచుతుంది. ఉపాధ్యాయురాలు ప్రధానంగా విద్యార్థులలో
ఈ ఈ విలువలను పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది. ఏంది మరి? ఆప్షన్ విరామకాలను సద్వినియోగం చేసుకోవడం, ఉత్తేజాన్ని పెంపొందించే విలువలు, సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ విలువలు. ఆన్సర్ ఏమవుతుంది? విరామకాలను సద్వినియోగం చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 143 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక విద్యార్థి గత ప్రపంచ యుద్ధాల గురించి మరియు కొన్ని దేశాల మధ్య ప్రస్తుతం సంఘర్షణ గురించి తనకున్న జ్ఞానం ఆధారంగా ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం గురించి మాట్లాడటం ఈ అభ్యసన లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఏంటిది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? జ్ఞానం, అవగాహన, వినియోగం, సహజ సామర్థ్యం. ఆన్సర్ ఏమవుతుంది? వినియోగం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 144. విద్యార్థులలో మానవీయ రాజ్యాంగ మరియు ప్రజాస్వామ్య విలువలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్న ఒక ఉపాధ్యాయుడు ఈ విద్యా ప్రమాణాలను సాధించడంపై దృష్టి సారిస్తారు. ఆన్సర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ప్రశంసించడం మరియు పరికల్పన నిర్మాణం, పఠన నైపుణ్యాలు, ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించుట, ప్రశంస సున్నితత్వం. ఆన్సర్ ఏమవుతుంది? ప్రశంస సున్నితత్వం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 145 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో నిర్మాణాత్మక విధానంకు సంబంధించిన స్టేట్మెంట్లను గుర్తించండి. విద్యార్థులు అన్వేషణ చేసి జ్ఞానాన్ని నిర్మించడానికి అవకాశం ఇస్తుంది. ఉపాధ్యాయులకు శుద్ధ చర్చా పద్ధతికి అవకాశం కల్పిస్తుంది. ఉపాధ్యాయుడు ఒక సౌలభ్యకర్తగా వ్యవహరించుటకు అవకాశం కల్పిస్తుంది. విద్యార్థులు చురుకైన పాత్రను పోషించుటకు అవకాశం కల్పిస్తుంది. ఆప్షన్స్ ఏమవుతుంది? ఏబిసి, ఏసిడి మరియు బిసిడిలు. ఆన్సర్ ఏమనేది ఇక్కడ? ఏసిడిలు మాత్రమే. ఏసిడిలు అంటే బి కాదన్నమాట. బి ఏది కాదు? ఉపాధ్యాయులకు శుద్ధ చర్చా పత్రికకు అవకాశం కల్పిస్తుంది. ఇది కాదు. అంటే ఇది విద్యార్థుల అన్వేషణ చేసే జ్ఞానాన్ని నిర్మించడానికి అవకాశం కల్పిస్తుంది. నెక్స్ట్, ఉపాధ్యాయుడు ఒక సౌలభ్యకర్త అంటే ఫెసిలిటేటర్, సౌలభ్యకర్తగా వివరించడానికి అవకాశం కల్పిస్తుంది. విద్యార్థులు చురుకైన పాత్రను పోషించుటకు అవకాశం కల్పిస్తుంది. అయితే ఇది ఏసిడి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బి రాంగ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 146. రోల్ ప్లే వ్యూహంలో ఏమన్నారు ఇక్కడ? రోల్ ప్లే వ్యూహంలోని సోపానాల సరైన క్రమాన్ని గుర్తించండి. పరిస్థితిని ఎంపిక చేయడం, నటనకు సిద్ధమవడం, స్టేజ్ నిర్ణయించడం మరియు పాత్రలను కేటాయించడం, చర్చ మరియు మూల్యాంకనం, పాత్రలను పోషించడము మరియు ఆప్షను లాస్ట్ సాధారణీకరణం. ఆన్సర్ ఏమవుతుందో చూడాలి. ఏసిబిఈడిలు అయినా చూడండి. దీనికి సీరియల్ నెంబర్ పెడదాం. ఒక్కొక్కటి సీరియల్ నెంబర్ పెట్టేసి చదువుకుందాం. రోల్ ప్లే వ్యూహంలో సోపానాల సరైన క్రమాన్ని గుర్తించండి అన్నాడు. అయినా సరైన క్రమాన్ని గుర్తిద్దాము. సో ఫస్ట్ వన్ ఏంటి? పరిస్థితి ఎంపిక చేయడం. ఇది నెంబర్ 1 అవుతుంది. మరియు దాని తర్వాత సి కరెక్ట్ అవుతుంది. సి ఏంటిది? స్టేజ్ నిర్ణయించడం మరియు పాత్రలను కేటాయించడం. ఇది 2 అవుతుంది. తర్వాత బి ఏంది మరి? బి ఇక్కడ నటనకు సిద్ధం కావడం. ఓకే, నెంబర్ 3. నెక్స్ట్ ఈ ఏంటిది? పాత్రలను పోషించడము. ఏంది? పాత్రలను పోషించడము. నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత డి చర్చ మరియు మూల్యాంకనం. దాని తర్వాత ఏమవుతుంది? సాధారణీకరణము. ఏంది? సాధారణీకరణము. ఇది ఒకసారి రాసుకుంటే చాలా పనికొస్తుంది. చూడండి, అయినా స్క్రీన్ షాట్ తీసుకోండి, పనికొస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 147. కింద ఇవ్వబడిన ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో
అమూర్త అనుభవాలు. అమూర్త అనుభవాలు ఏంటి? నాటకాలలో పాల్గొనటం, దృశ్య సంకేతాలు, స్థిర చిత్రాలు, చలన చిత్రాలు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? దృశ్య సంకేతాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది? ఇవ్వబడిన ఎడ్గార్ డేల్ అనుభవాలతో శంకులో అధిక మూర్తమత్వాలు భావాలు కలిగినటువంటి దృశ్య సంకేతాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విజువల్ సింబల్. క్వశ్చన్ నెంబర్ 148. భూమి యొక్క పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి వనరుగా ఉపయోగించే కొండలు, జలపాతాలు, సముద్ర ఓడరేవులు, ఆనకట్టలు, రాళ్ళు మరియు తేయాకు తోటలు క్రింది వాటికి వర్తిస్తాయి. ఏంటిది మరి? చారిత్రక వనరులు, భౌగోళిక వనరులు, ఆర్థిక వనరులు, శాస్త్రీయ వనరులు. ఆన్సర్ ఏమవుతుంది? భౌగోళిక వనరులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 149. క్వశ్చన్ నెంబర్ 149 చూడండి. ఇక్కడ పాఠ్య ప్రణాళికలోని క్రింది సోపానం మరియు ఉపాధ్యాయుడు తన బోధనను అంత పరీక్షణ చేసుకొని మెరుగుపరుచుకొనుటకు దోహదం చేస్తుంది. ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు, టీచర్ నోట్స్, సాధించాల్సిన విద్యా ప్రమాణాలు, పరిచయం. ఆన్సర్ ఏమవుతుంది? ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 150 క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి. నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2కు సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను ఆంధ్ర, తెలంగాణ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఓకేనా? సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 150, ఓకేనా? క్రింది వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్ర బోర్డు పాఠశాలలో మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్రాలలో నిర్మాణాత్మక మూల్యాంకన సాధనం కానిది. ఆన్సర్ ఏమవుతుంది? లఘు పరీక్షలు, ప్రాజెక్టు పనులు, సమకాలీన అంశాలు, సమస్యల పట్ల ప్రతిస్పందన, ప్రశ్నించుట, ప్రయోగాలు, నివేదిక రాయుట. ఆన్సర్ ఏమవుతుంది? ప్రయోగాలు, నివేదిక రాయుట కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు క్వశ్చన్ అడుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మనము క్లోజ్ చేసేసాము, అయిపోయింది. సో చదవండి, అవసరం ఉన్నప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది చదవండి, ప్రాక్టీస్ చేయండి. సో నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి చాలా క్వశ్చన్ పేపర్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డిఎస్సి, టెట్, తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు కూడా నేను విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ప్లేలిస్ట్ వారీగా నేను మనకు ఇక్కడ పెట్టాను, చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదములు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.